హలో సార్, ఐమ్ వినోద్. ఇది కోవాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టే కదా సార్ శ్రీకాకుళం అక్కడ. సో అది ఎగ్జాక్ట్ మన పార్టీ స్టాండ్ ఏంటి సార్ దానిపైన? అండ్ ఆల్సో మనం అది హార్వర్డ్ వెళ్ళినప్పుడు మీరు అక్కడ న్యూ హ్యాంప్షైర్ దగ్గర న్యూక్లియర్ పవర్ అది వాట్ ఈస్ సార్ ఎగ్జాక్ట్ పార్టీ స్టాండ్ కోవాడ? సో బేసిక్ అబౌట్ న్యూక్లియర్ పవర్ ఇది అంటే కొంత నేను ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని పేపర్స్ చదువుతాను. వాటిలో బేసిక్ నన్ను బాగా ఎడ్యుకేట్ చేసింది న్యూక్లియర్ పవర్ గురించి. ఇట్ ఈస్ మై ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈజ్ ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ ఆంధ్ర యూనివర్సిటీలో. సో నేను ఒకసారి ఎప్పుడో నాట్ ఫ్రెండ్ మేము ఇద్దరం కూర్చున్నప్పుడు ఏదో మాట్లాడితే అసలు బేసిక్గా నాకు ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ మీద నాకు ఒక అవగాహన ఇవ్వండి అంటే హీ గేవ్ మీ ఎంటైర్ స్కెచ్ ఫర్ ఒక హాఫ్ డే కూర్చున్నాం ఇద్దరం. ఈ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు దెన్ వెన్ ఐ వెంట్ దట్ వాస్ మై బేసిక్ ఐడియా అబౌట్ ఇట్. నాకేముంటుందంటే మన జపనీస్ ఫుకుషిమా ప్లాంట్ ఇదైనప్పుడు లేదంటే బేసిక్గా న్యూక్లియర్ పవర్ దాని అడ్వాంటేజెస్ దాని డిసడ్వాంటేజెస్ అర్థం కావడానికి నేను యాక్చువల్లీ అందుకని అర్థం చేసుకోవడానికి వెళ్ళాను. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే ఎనీ అడ్వాన్స్ ఇంక్లూడింగ్ జర్మనీ ఆర్ అదర్ కంట్రీస్ వాళ్ళు షట్ చేస్తున్నారు ప్లాంట్స్. ఓన్లీ ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్లోనూ ఈవెన్ ఇన్ యుఎస్ ఆల్సో దే షటింగ్ ద ప్లాంట్స్ కదా, దే షటింగ్ ద వాళ్ళు చెప్పారు ఇది. మరి ప్రాబ్లం ఏముంది అంటే మరి ఎందుకు ఇండియాలో అంటే వీ డోంట్ నో అంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఆర్ నాట్ సేఫ్. బట్ కాకపోతే ఇది నాకు లిమిటెడ్ పరిజ్ఞానం ఉంది దీని మీద. నేనేం చేస్తానంటే ఏదైనా ఒక ఇష్యూని ఒక జడ్జిమెంట్ అంటే నాకంటూ ఒక అర్థం చేసుకోవడానికి నేను ఫ్యూచర్లో ఏం చేయబోతున్నానంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ ఆన్సర్ టు గివ్. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడితే ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఎండేంజర్స్ లైఫ్స్ అనే నాకు థాట్ ఉంది. కానీ సైంటిస్టులు ఏమంటారంటే హూ ప్రపోజెస్ న్యూక్లియర్ ఎనర్జీ మీరు ఆల్టర్నేట్ విజన్ చూడట్లేదు, మీరు ఇలా చూడొచ్చు అంటారు. నేనేం అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ అంటే నాకు ఎంటైర్ శ్రీకాకుళంలో మొత్తం ఆ బెల్ట్ కోస్టల్ బెల్ట్ అంతా నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ ప్లాంట్స్ వస్తున్నాయని చెప్పేసి నాకు రిపీటెడ్ నేను చదువుతాను. నాకు సమ్హౌ దే ఆర్ టెల్లింగ్ మీ టు టేక్ అన్ యాక్షన్ అన్నట్టు, టు టేక్ జనసేన స్టాండ్ పాయింట్. నేను దానికి ఏం చేస్తున్నానంటే అంటే ఏ ఇష్యూని అర్థం చేసుకోవడానికి బోత్ సైడ్స్ని పిలుద్దాం అనిపిస్తుంది. పీపుల్ హూ ఆర్ ప్రో న్యూక్లియర్ ప్లాంట్, యాంటీ న్యూక్లియర్ ప్లాంట్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ అని అర్థం చేసుకొని అండ్ ఆల్సో ప్యారలల్ ఇంక్లూడింగ్ జర్మనీలో వాళ్ళు వితౌట్ న్యూక్లియర్ ప్లాంట్ దే ఆర్ ఏబుల్ టు సస్టైన్ దేర్ పవర్ నీడ్స్. మరి వై జర్మనీ కుడ్ డూ ఇట్, వై ఇండియా కెనాట్ డూ, వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా? ఒకవేళ ఇండియాలో పాసిబిలిటీ చేయాలి అంటే లైక్ జర్మనీ వితౌట్ అంటే అంతే కదా న్యూక్లియర్ అంతా ఫ్రీ న్యూక్లియర్ కదా జర్మనీ, దే షట్ ఆల్ ద న్యూక్లియర్ ప్లాంట్స్. సో అలాంటిది మనకు రావాలంటే దెన్ మన కన్స్ట్రెయింట్స్ ఏంటి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు డిస్కస్. బట్ 100% ఎనీథింగ్ విచ్ హార్మ్స్ పీపుల్ డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు టేక్ ఎ స్టాండ్. దీనికి ముందు వాట్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ ఇస్ టు బ్రింగ్ బోత్ యాంటీ న్యూక్లియర్ అండ్ ప్రో న్యూక్లియర్ అండ్ పీపుల్ వైజాగ్లోనే కూర్చోబెట్టి వీ వాంట్ టు రన్ అ సింపోజియం ఆన్ ఇట్, అ కైండ్ ఆఫ్ సెమినార్స్ లా కూర్చోబెట్టి we will see, then we'll see how the public reaction is, then we'll go about it. Thank you.